భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోధ్యాయః క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపమనేది విచక్షణారాహిత్యానికి దారితీస్తుంది. అది స్మృతి భ్రమని కలుగచేస్తుంది. స్మృతి భ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమవుతాడు. ఉదయం పూట పొగమంచు సూర్యకాంతిని కప్పివేసి తగ్గించున్నట్టు కోపము వివేకాన్ని క్షీణింపచేస్తుంది. కోపంలో జనులు తప్పిదాలు చేస్తారు. వారు దానిని తరువాత చింతిస్తారు. ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు బుద్ధి భావోద్వేగాలచే కప్పివేయబడుతుంది. అతను నాకంటే 20 ఏళ్లు పెద్దవాడు. నేను ఎందుకు అతనితో ఇలా మాట్లాడాను? నాకు ఏమైంది? నిజానికి ఏమైందంటే క్రోధం వలన విచక్షణా జ్ఞానం లోపించింది. అందుకే పెద్దవారిని దూషించే తప్పిదం జరిగింది. బుద్ధి మబ్బు కమ్మినప్పుడు అది స్మృతి భ్రంశను కలుగజేస్తుంది. ఆ వ్యక్తి ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ కోల్పోయి భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోతాడు. అక్కడి నుండి ఇక అధోపతనం సాగుతుంది. స్మృతి భ్రంశ బుద్ధి వినాశనాన్ని కలుగజేస్తుంది. బుద్ధి అనేది అంతర్గత మార్గదర్శకం ఇచ్చేది. అదే నశించినప్పుడు వ్యక్తి సర్వనాశనమైపోతాడు. ఈ విధంగా దైవత్వం నుండి ఆధ్యాత్మికతకు పతనం అయ్యే ప్రక్రియ ఇంద్రియ విషయముల చింతన నుండి బుద్ధి విధ్వంస వరకు విశదీకరించబడింది.